శ్రావణ మాసం అయితే వస్తుంది కదా. సో నేనైతే మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం కోసము. మనందరికి తెలిసిందే కదా అండి, వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా పూజ అయితే మంచిగా చేసుకోవాలనే ఉంటుంది. కాకపోతే డిపెండ్స్ అపాన్ టైం అనమాట. మనము వంట చేయడము, పూజ దగ్గర అన్ని సిద్ధం చేసుకోవడమే టైం అంతా అయిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ఈజీగా డెకర్ అయిపోవడం, ఇవన్నీ అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక స్త్రీకి అలంకరణ ఎంత ఇంపార్టెంటో అమ్మ పూజలో కూడా అమ్మని అంత అందంగా అలంకరించుకొని చూడడం అయితే చాలా ఇష్టం నాకైతే. సో అలాంటి ప్రోడక్ట్స్ ఈజీగా ఉండేటట్టు నేనైతే ఆర్డర్ చేసిన అనమాట. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి క్వాలిటీ అన్నీ నేను చూపిస్తాను, మంచి రివ్యూ అయితే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, వీడియో అసలు స్కిప్ చేయొద్దు. సరే మరి అయితే అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇవి చూడండి, రెండు కనిపిస్తున్నాయి కదా. ఇవైతే శుభ లాభ్ అని మనం మెయిన్ డోర్ దగ్గర ఇట్లా ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవడానికి అనమాట. సైడ్కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లాభ్, ఇది వచ్చి శుభ్. చూడండి ఎంత బాగున్నాయి, చూడండి హ్యాంగింగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయి కదా. సో ఇవైతే నేను స్క్రీన్ షాట్ అయితే పెడతాను అనమాట స్క్రీన్ మీద. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ప్రోడక్ట్స్. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. కానీ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా చూడండి ప్రైస్ ఎంత పడింది అనేది. అండ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి. మంచి ఇట్లా మెయిన్ డోర్కి మనము తోరణం వేస్తాం కదా, తోరణం పక్కన ఇవి పెడితే చాలా బాగుంటుంది. ఎంతైనా గోమాత అంటేనే శుభం కదా. సో అలాంటిది మన మెయిన్ డోర్ పక్కన ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి నార్మల్ పెయింట్ కూడా కాదు, ఆయిల్ పెయింట్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇంకోటి కొత్తగా అయితే ఈ ప్రోడక్ట్ చూసిన అనమాట నేను. ఇవి చూడండి భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఆరెంజ్, పింక్, రెడ్, ఎల్లో. ఇవైతే ఫస్ట్ నేను చూడంగానే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట మీషోలో ఇలాంటివి కూడా ఉంటాయని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్లీ. ఇది వచ్చేసి వెల్వెట్ అండి. వెల్వెట్ మీద మనకి మొత్తం వర్క్ అయితే చేసింది అనమాట. ఇదైతే మిషన్ మీద కుట్టిన వర్కే అనమాట. సో ఇవైతే మనము దీపం కుందులు ఉంటాయి కదా, దీపం కుందులు కింద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి పసుపు కుంకుమ, ఈ చిన్న చిన్నవి అండి పూజ మనకి చాలా ఏమంటారు ఎంత కళ వస్తుంది తెలుసా అసలు. అండ్ దీని ప్రైస్ కూడా అరౌండ్ నాకు 100-120 అలా పడింది అనమాట. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ప్రసాదం బౌల్స్ పెట్టుకోవచ్చు, తర్వాత కలశం కింద పెట్టుకోవడానికి వస్తుంది. ఇంకా పూజా గదిలో మనకి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, స్వామివారి మూర్తులు. సో ఇలా దీని మీద కూడా పెట్టచ్చు అనమాట. ఎంత చిన్న పూజ గది అయినా పెద్ద పూజ గది అయినా చాలా బాగుంటుంది ఫెస్టివల్ టైంలో. ఈవెన్ మనం దీపాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. వరలక్ష్మి వ్రతంకి కాదండి, ప్రతి ఫెస్టివల్కి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేండి. చాలా బాగున్నాయి ప్రోడక్ట్ అయితే. అండ్ ఇట్లా స్టోన్స్ ఊడిపోవడం అనేది కూడా ఏం లేదండి, చాలా బాగుంది. ఇంకా ఇవి వచ్చేసి ఇట్లా అమ్మవారివి అండి, అష్టలక్ష్ములు అండి. ఇంకా శ్రావణ మాసమే రాలేదు, అప్పుడే అష్టలక్ష్ములు అందరు ఇంటికి వచ్చేసినట్టే అనిపిస్తుంది ఇవి చూస్తుంటే. నిజంగా చాలా బాగుందండి. ప్రింట్ కూడా చూడండి అసలు వుడ్ అనమాట, మొత్తం వుడ్ మీద ఉందన్నమాట. పెయింట్ కూడా చాలా బాగుంది, ఆయిల్ పెయింట్. నీట్ ఫినిషింగ్ కూడా బాగుంది. అష్టలక్ష్ములు అయితే ఉన్నారండి మా ఇప్పుడు. సో ఇవి కింద పీటలాగా అనమాట. ఇట్లా పీటలాగా వచ్చి ఇట్లా వచ్చేస్తుంటుంది. ఇట్లా ఎంత బాగుంది కదా. ఇట్లా
అమ్మ ముందర ఇట్లా చిన్న కబ్బోర్డ్, ఇది వచ్చేసి కోలం డిజైన్ ఉందన్నమాట. ఇట్లా కోలం డిజైన్, దీని మీద మనం చిన్నగా దీపం పెట్టుకోవద్దు కానీ వేడి ఉంటుంది కదండి. సో ఇట్లా ఏదైనా ఎలక్ట్రిక్వి మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి కదండి, ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా వాటర్ వేస్తే వెలగడం ఇవన్నీ ఉంటాయి కదా దీపాలు. సో అలాంటివి పెట్టుకున్న చాలా బాగుంటుంది. మనకి ఎలక్ట్రిక్ దియాస్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. వరలక్ష్మి వ్రతం టైంలో అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఒకసారి ఇదంతా అసెంబుల్ చేసి నేను వీడియో ఒకసారి పెడతానండి, వీడియో కూడా. అండ్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తా చూడండి. చాలా బాగుంది. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, అందరు అష్టలక్ష్ములు. మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, కలశం పక్కన పెడితే చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ వరలక్ష్మి వ్రతం అండి, మనకి ఏమంటారు లైక్ దివాళీ టైంలో ధనత్రయోదశి పూజ చేస్తాం కదా, లక్ష్మీ పూజ చేస్తాం కదా చాలా వరకు మనం. సో అలాంటప్పుడు మనకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది అండ్ క్వాలిటీ పరంగా చాలా స్టాండర్డ్గా ఉందండి. మొత్తం 8 పీసెస్ అనమాట. నేను ఒకసారి మొత్తము అన్నీ సెట్ చేసి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రంగోలీస్ అండి. చాలా మంచి ప్రోడక్ట్ ఇదైతే. నాకైతే పర్సనల్లీ ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ మధ్యన ఎక్కువ చెప్తారు కదా అండి, ఇప్పుడు అలంకరణ మీద దృష్టి ఎక్కువైపోయింది, భక్తి తక్కువైపోయింది అని. కొందరు నేను యాక్సెప్ట్ చేస్తాను అది, కానీ ఇప్పుడు అంతెందుకండి, మనమే ఉన్నాం. అమ్మవారి సంగతి తర్వాత ఫస్ట్ మనం ఉన్నాము. మనము ప్రతిదీ బొట్టు దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్ దగ్గర వరకు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉండాలని, అవుట్ఫిట్ మనం ఎంత అయితే మనకి ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటాం మన మీద, అలాంటివి అమ్మవారి కోసం మనం పెట్టలేమా? అది మన స్థాయి మించి మనం పెట్టుకోలేం. కానీ మన బడ్జెట్లోనే మనకి ఎంత వీలైతే అంత అందంగా అలంకరించుకొని అమ్మవారిని మన కళ్ళారా చూసుకోవాలని ఎవరికుండా చెప్పండి. నాకైతే ఉంటుందండి, ఖచ్చితంగా నేను అలంకరణకైతే నేను పెడతాను. ఎందుకంటే మనం ఎంత చేసుకుంటామో అమ్మని కూడా అట్లే చూడాలని నాకైతే ఉంటుంది, అంతే కదా. సో నేనైతే ఖచ్చితంగా ఇట్లా చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి కూడా కాదండి, నా బడ్జెట్లో నాకు ఎంత తోస్తే అంతలో నేను పెట్టుకుంటాను అనమాట, నాకు ఈజీ అయ్యేటట్టు చూసుకొని. సో ఇంకా ఇవి చూడండి, రంగోలివి అమ్మవారి పాదాలు కదా, చాలా ముద్దుగా ఉన్నాయండి అసలు. ఇవి చూడండి, మందారం పూలు. అమ్మకి మందారం అన్న కూడా చాలా ఇష్టం కదా. సో ఇవన్నీ మనకి ఈజీగా అయిపోతాయి అనమాట. మనం ముగ్గులు వేసి అవన్నీ టైం అంతా అక్కడే పోతుంది. సో పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేం కదా. సో మనం పూజ అంతా మనం కంప్లీట్గా మనస్ఫూర్తిగా చేసుకోవాలంటే కొన్ని ఇలాంటి చిన్న చిన్నవి అయితే మనం తప్పదు చేసుకోవాలి. అండ్ చూడండి ఎంత బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అమ్మవారి ముందర ఇట్లా ముగ్గులాగా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈవెన్ ఇట్లా లైన్గా బార్డర్ లాగా పెట్టుకున్నా బాగుంటుంది అనమాట. నేను ఒకసారి అంతా కంప్లీట్గా వీడియో పెడతాను ఒకసారి, ఇవన్నీ నేను ఎలా డెకరేట్ చేసుకున్నా అని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా అమ్మ ముందర మనం వరలక్ష్మి వ్రతం కలశం పెట్టింటామా, కింద ఇట్లా ముందర కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మెయిన్ డోర్ దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎంత పూజ చేసినా ముగ్గుతోనే అందం అనేది అయితే వస్తుంది మనకి కదా. ఇది ఇంకొకటి, ఇదైతే ఇందాకే వచ్చింది పార్సల్తో, డైరెక్ట్ మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఇంకా ఈ శ్రావణ మాసం కోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే చూపిస్తాను. అబ్బా ఎంత బాగున్నాయి కదా ఇవి, నిజంగా చూడండి. అసలు లోటస్ మొత్తం రంగోలివి అనమాట. చూడండి, మనం మొత్తము ఏమంటారు ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది.
ఎలా అంటే వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఎవరికైనా మంచి చేసుకోవాలనే ఉంటుంది, కానీ టైం సరిపోక మనం ఇదైతుంటాం. కానీ ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట. ఇవి పెద్ద రేటింగ్ కాదండి, వేలు ఏమి ఉండవు, జస్ట్ మనకి 100-150 ఆ రేంజ్లోనే ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు ఒకటే కాదండి, మనం ప్రతి ఫెస్టివల్లో యూజ్ చేసుకోవచ్చు. దివాళీ టైంలో ఇంటికి అసలు కంప్లీట్ లుక్కే మారిపోతుంది. నాకు అసలు చూడండి ఎంత బాగుంది. ఇందాక తీసుకున్నాం కదా అమ్మవారి పాదాలు, ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు మనం, ఇట్లా మధ్యలో పెట్టేసి చేసుకోవచ్చు. ఇన్కేస్ అట్లా లేదు అంటే మనం ఇట్లా దివాళీ టైంలో ఇట్లా మధ్యలో మనము అమ్మవారిది పెట్టాలనుకుంటాం కదా దివాళీ టైంలో, సో ఇట్లా అన్నీ కమలం పూలు పెట్టేసి మధ్యలో అమ్మవారిని కూర్చోబెట్టినామంటే అసలు నిజంగా పద్మంలోనే ఉన్నట్టు ఉంటుంది అమ్మవారు. మనకి ఇట్లా మెయిన్ రోడ్ దగ్గర ఇట్లా బార్డర్ లాగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ట్రై చేయండి, క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తున్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఇవి వచ్చేసి ఏమంటారు స్టిక్కర్స్ అండి. ఇవి కోలం డిజైన్స్ అన్నమాట. ఆల్రెడీ ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇది ఒకటి, ఇదైతే చాలా బాగుందండి కదా. అండ్ స్టిక్కర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది సెట్ ఆఫ్ మనకు ఎన్ని సెట్ ఆఫ్ 5 వచ్చినాయండి. సెట్ ఆఫ్ 5 చాలా బాగుంటుంది. మనం మెయిన్ రోడ్ దగ్గర కానీ ఇట్లా గడప ముందు కానీ గడప పైన మనకి డిజైన్స్ వేయడం రాకపోయినా సరే ఇది స్టిక్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఇంకా ఇవి ఎట్లా అంటే ఓన్ హౌసెస్ ఉన్నాయనుకోండి, మనం ఇట్లా ఏమంటారు గోడకి ఇట్లా బార్డర్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. రెండింటిలో మాత్రం ఆ పని చేయొద్దండి, ఎందుకంటే ఈ ఐడియా బాగా నచ్చింది, కానీ మళ్ళీ ఇక్కడ ఓనర్ వస్తాడని చెప్పి భయపడి నేను ఏం చేయట్లేదు. కానీ చాలా బాగుంది. ఇట్లా గడప మీద స్టిక్ చేసుకోవచ్చు, మనం ముందర కూడా స్టిక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి వచ్చేసి వుడెన్ అండి, వుడెన్ లోటస్ అనమాట. లైక్ ఇట్లా బాగున్నాయి కదా. అండ్ ఎవ్రీథింగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీషో అసలు ఎప్పటికప్పుడు మీషో సాటిస్ఫై చేస్తూనే ఉంటుంది బడ్జెట్లో. అండ్ ఇవి మనం ఇట్లా మేమంటారు ముందర అమ్మవారికి మొత్తం కలశం సెటప్ పెట్టింటాం కదా, దాని ముందర ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం గడప దగ్గర అన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే దీనికి ఇట్లా హోల్స్ కూడా ఇచ్చిందనమాట. లైక్ బ్యాక్ డ్రాప్లో ఇట్లా మనం గోడ కూడా ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా లైన్గా స్టిక్ చేసుకున్నా మనకి చాలా బాగుంటుంది. ఇది మల్టీపర్పస్ అండి, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనము. చూడండి ఒకసారి నేను పెట్టి చూపిస్తాను. ఇంకో ప్రోడక్ట్ కూడా అయితే నేను ఆర్డర్ చేసిన, ఇది కూడా చూడండి. ఇంతవరకు మనం రంగోలీ ఇట్లా కలర్స్తోనే చూసినాం కదా, ఇది వచ్చేసి కంప్లీట్గా స్టోన్స్ ఉంటుంది అనమాట. అన్ని ప్రొడక్ట్స్ రీయూజబుల్ అండి, చాలా బాగుంటున్నాయి. ఇవి నేను షీట్ మీద వస్తుంది అనుకున్నా, కానీ ఇది డైరెక్ట్ ఒక ప్లాస్టిక్ షీట్ అనమాట. ప్లాస్టిక్ షీట్ మీద డిజైన్ అయితే చేయబడింది. చాలా బాగుందండి, అసలు ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది ఇట్లా పెడితే, కానీ ఫ్లోర్ మీద పెడితే మాత్రం చాలా బాగుంది. చూడండి ఒకసారి, అన్నీ అండర్ బడ్జెట్లోనే అండి. చాలా కలర్గా ముద్దుగా అనిపిస్తుంది కదా. చూడండి ఎంత మంచిగా ఉంది కదా. లిటరల్లీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్ని ప్రోడక్ట్స్. అండ్ కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్గా మంచిగా ఉంది. చూడండి ఒకసారి, నాకైతే పర్సనల్లీ చాలా ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.
ఫస్ట్ మీరు వరలక్ష్మి వ్రతంకి షాపింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అండ్ నేను ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేసేయండి డైరెక్ట్గా. అండ్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, లిటరల్లీ నాకైతే బాగా నచ్చినాయండి. అండ్ ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. సో లైక్ బిగినర్స్ అంటే కొత్త పెళ్ళైన వాళ్ళకి శ్రావణ మాసం మొత్తం A to Z ఎలా చేసుకోవాలి ఏం లేదని ప్రతి ఒక్కటి మంచి గైడెన్స్తో అయితే నేను వీడియో అయితే చేస్తాను. అండ్ లైక్ DIY డెకరేషన్స్, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి ఇంట్లో ఉన్న వాటితోనే అండర్ బడ్జెట్లో ఎలా చేసుకోవాలనేది కూడా నేను ప్రతి ఒక్కటి వీడియో అయితే పెడతానండి. సో అసలు మిస్ కావద్దండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.